ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు, లేకపోతే ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు, ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి, దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా, మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా, ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యావసారణం ఏంటి అని అనేది గమనిస్తారు. దళితుడు ఏ రోజు ఫ్లైట్ లో వెళ్ళకూడదా, దళితుడు ఫ్లైట్ లో తిరగకూడదా, లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా,